ఇలా గంగాధర్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ గూడూరు సీతామహాలక్ష్మి గారికి, అలాగే సోదర సమానులు, నేను ఆయనతో చాలా కార్యక్రమాలు చాలా క్యాంపులు పాల్గొన్నాను. బ్లడ్ క్యాంపుల్లో వినోద్ బాలా గారికి, అలాగే మా గ్రామవాసి నారాయణరావు గారికి, సోదరు మురళి గారికి, మా గ్రామ పెద్దలు ఎక్స్ఎంపీపీ వరలక్ష్మి గారికి, ఎక్స్ సర్పంచులు మా తాతారావు గారికి, వెంకటరావు గారికి, ఇంకా వేదిక మా చైర్మన్ మా అల్లుడి గారికి, అలాగే అందరూ కూడా ఈ సొసైటీలో యూత్ కుర్రలు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ అవయదానం చాలా మంచి కార్యక్రమం. మనం మరణించిన జీవించగలం అంటే మన శరీరంలో ఉన్న అవయవాలు ఒక దానం చేస్తే తప్పనిసరిగా ఈ దానం చేసిన రూపంలో మనం తప్పనిసరిగా బ్రతుకున్నట్టే. ఇక్కడ ఈ మన స్కూల్లో ఏర్పడిన ప్రత్యేక కారణం కూడా మన తల్లిదండ్రులు ఇంకా భయపడుతూనే ఉన్నారు. మీ పిల్లలు దాన్ని తల్లిదండ్రులు మోటివేట్ చేయాలి, అలా అవయవం చేస్తే ఇంకో 10 మందికి మనం జీవించగలం అనే కొద్దిగా మోటివేట్ చేయండి. ఇంత చక్కటి కార్యక్రమాన్ని పర్మిషన్ ఇచ్చిన ఇచ్చం గారికి, అలాగే చైర్పర్సన్ అల్లుడికి, మంచి కార్యక్రమం ఏర్పరిచిన లీలాగందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.